ప్రియ శ్రోతలు, ఈ రోజున మన పాఠం 1 పేతురు 3వ అధ్యాయం 8 నుండి 14వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖదుఃఖములందు ఒకరు పాల్పడి సహోదర ప్రేమ గలవారు, కరుణాచిత్తులు, వినయమనస్కులు అయి ఉండండి. ఆశీర్వాదమునకు వారసులవడానికి మీరు పిలువబడ్డారు గనుక కీడుకు ప్రతి కీడైనా దూషణకు ప్రతి దూషణ అయినా చేయక దీవించండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరేవాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. అతడు కీడు నుండి తొలగి మేలు చెయ్యాలి. సమాధానమును వెదికి దానిని వెంటాడాలి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేసే వారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేసేవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినా మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకండి, కలవరపడకండి. శ్రోతలు వింటున్నారా? అందరూ ఏకభావము, ఏకమనస్సు కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరు సదవగాహన గలవారై ఉండాలి. మీరంతా ఒకే కుటుంబం. ఒకరినొకరు ప్రేమించాలి. దయా సానుభూతి గలవారై ప్రవర్తించాలి. వినయ విధేయతలు గలిగి మర్యాదగా ప్రవర్తించాలి. కీడుకు కీడు చేయకూడదు. దెబ్బకు దెబ్బ అనే వైఖరి విశ్వాసులకు తగదు. కక్ష సాధింపు మనస్తత్వం దేవుని బిడ్డలలో ఉండకూడదు. తిట్టిన వారిని దీవించండి. మీకు ఆశీర్వాదం కావాలంటే దాన్ని ముందు అవతలి వ్యక్తికి ఇవ్వాలి. మీరిచ్చిందే మీకు వస్తుంది. మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే జీవితాన్ని నిండుగా అనుభవించిన వారవుతారు. మీకు మంచి రోజులెన్నో ప్రాప్తిస్తాయి. హాయిగా ఉండగలుగుతారు. చెడ్డమాటలు పలకవద్దు, అబద్ధాలు చెప్పవద్దు. చెడు చేయకుండా ఉంటే చాలదు, కీడు చేయకుండా ఉండటంతో పాటు మేలు చెయ్యాలి. లేకపోతే అంతా కీడు కిందికే వస్తుంది. సమాధానం కోసం వెదికే శాంతి ప్రియులు దేవుని బిడ్డలు. శాంతి మార్గాన్ని అన్వేషించాలి. శాంతి కోసం కృషి చెయ్యాలి. ప్రభువు నీతిమంతులను కనిపెట్టి చూస్తున్నాడు. వారిని గమనిస్తున్నాడు. వారి ప్రార్థనలను ప్రభువు వింటాడు. చెడుగు చేసేవారికి దేవుడు వ్యతిరేకి. 34వ కీర్తన 12, 16 వచనాలలో ఇదే మాట చెప్పబడింది. బ్రతకగోరేవాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుతూ అనేక దినాలు బ్రతకగోరేవాడు ఎవడైనా ఉన్నాడా? దుష్క్రియలు చేసేవారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయడానికి యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. సత్కార్యాలు చేయడానికి ప్రయాసపడేవారికి ఎవరూ ఏ హాని చేయజాలరు. మంచి చేయడంలో నీకు శ్రమలొస్తే నీవు ధన్యుడవు. వారు ఊరికే బెదిరిపోతారు. మీరు అలా భయపడాల్సిన పనేమీ లేదు. కలవరపడకండి. సంఘంలో విశ్వాసుల ప్రవర్తన ఎలా ఉండాలో పేతురు చెబుతూ ఉన్నాడు. అందరూ మనసు కలిసిన వారై ఉండాలి. సానుభూతి, ఒకరి శ్రేయస్సుపై ఒకరికి శ్రద్ధ ఉండాలి. మర్యాద మన్నన కలిగి సభ్యత కలిగి ప్రవర్తించాలి. వినయ విధేయతలు దేవుని బిడ్డలలోని ప్రత్యేకత. ఒకరి మీద ఒకరు పెత్తనం చేయడానికి ఆశించవద్దు. కయీను, నీ సోదరుడైన హెబెలు ఎక్కడా అని దేవుడడిగితే కయీను ఏమన్నాడు? ఏమో నాకు తెలియదు, నేను అతనికి కావలివాణ్ణా? నీవు హెబెలుకు కావలివాడవు మాత్రమే కాదు, నీవు అతనికి సోదరుడవు. అతనికి సాయపడడానికి బదులు అతణ్ణి ద్వేషించి హత్య చేస్తావా? అది నీకు తగదు. కొండమీది ప్రసంగంలో ప్రభువు ఏమి బోధించాడు? ఒకడు నిన్ను ఈ చెంప మీద కొడితే ఆ చెంప చూపించు. చెడుగును సాత్వికంతో నిరోధించాలి. సాత్విక నిరోధమే గెలుస్తుంది. ఇది దేవుని విధానం. నిన్ను హింసించే వారిని దీవించాలి. సంఘంలో వివాదాలకు ఇదే శాశ్వత పరిష్కారం. జీవమును ప్రేమించటమంటే ఏమిటి? జీవితాన్ని పూర్తిగా అనుభవించటం. మంచి రోజులు రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.
కాని అనుభవించలేకపోతున్నారు. దేవుడిచ్చింది అనుభవించలేకపోవడం దౌర్భాగ్య స్థితి. జీవితాన్ని, జీవాన్ని అనుభవించి ఆనందించాలంటే, దేవుని సజీవ వనరులు నీకోసం విడుదల కావాలంటే ఏం చేయాలి? దేవుడు నీకు నారింజ పండు ఇచ్చాడనుకో, దాన్ని పూర్తిగా పిండి దాని రసమంతా తాగేయాలి. దేవుని కోసం జీవించాలి. నిండుదనం నీకు తృప్తినిస్తుంది. ఈ ఆశీర్వాదానికి తాళపు చెవి ఉంది అంటున్నాడు భక్త పేతురు. ఇతరులను గురించి చెడ్డ మాటలు పలుకకూడదు. మన నోట కపటపు మాటలు రాకూడదు. నాలుకను, పెదవులను అదుపులో పెట్టుకోవాలి. కీడు చేయకూడదు, మేలు చెయ్యాలి. నీవు మానేసింది, నీవు చేసేది ఈ రెండూ దేవుని దృష్టిలో ఎంతో ముఖ్యం. మేలు చెయ్యను, కీడు చెయ్యను, నేను ఏదీ చెయ్యను, ఉదాసీనంగా ఉంటాను అంటే అది కీడు చేసినట్లే. సమాధానమును కోరి, సమాధానమును వెదకి దాన్ని అనుసరించి జీవించాలి. దేవుని బిడ్డలు భక్తులమని కనపరుచుకోవడానికి అలా నిర్లిప్తంగా తమకేమీ పట్టనట్లు కూర్చుండిపోకూడదు. మంచి పనులు ఉత్సాహంగా చెయ్యాలి. భక్తి అనేది ప్రవర్తనలో కనపడాలి. ఏ విధంగా సమాధానం కలుగుతుందో అదే విధానాన్ని అనుసరించాలి. సంఘర్షణలకు, కలహాలకు దూరంగా ఉండాలి. ప్రభువు కోసమే జీవించాలి. మన దేవుడు ప్రార్థనలకు సత్వరమే జవాబిచ్చే దేవుడు. దేవుడు తన బిడ్డల మనవులు తప్పక వింటాడు. ప్రభువు తన వారిని ఎరుగును. ప్రభువు బిడ్డలు దుర్నీతి నుండి తొలగిపోతారు. ప్రభువును వ్యక్తిగతంగా ఎరగనివారు అవి ఇవి దేవుణ్ణి అడగకూడదు. దేవా, పాపినైన నన్ను కరుణించు అనే ప్రార్థనకు మాత్రమే జవాబు వస్తుంది. రక్షించబడిన బిడ్డల అక్కరలేవో వాటినన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తాడు. వారి ప్రార్థనలన్నీ దేవుడు వింటాడు, జవాబిస్తాడు. యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడుగా అంగీకరించి ఒక పాపి పరిశుద్ధుడవుతాడు. అప్పుడు ఆ వ్యక్తి విజ్ఞాపనలు, ప్రార్థనలు యేసు నామమున అంగీకరించబడతాయి. పాప సమస్య పరిష్కరించబడితేనే కాని దేవునితో నీవు సంభాషించలేవు, సహవసించలేవు. పాప సమస్యకు పరిష్కారం క్రీస్తే. దేవుని బిడ్డలకు మాత్రమే తమ తండ్రి అయిన దేవునితో సన్నిహిత సహవాసముంటుంది. తన వారు కాని మనుషులతో దేవుడు సహవాసం చెయ్యడు. పాపం అడ్డు వస్తుంది. ప్రసంగి గ్రంథం 2:17 సొలొమోను అన్నాడు, సూర్యుని క్రింద జరిగేది నాకు వ్యసనము పుట్టించింది. అంతా వ్యర్థముగా ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగా కనపడింది గనుక బ్రతకటం నాకు అసహ్యమనిపించింది. అతడు జీవితంలో అన్ని సుఖభోగాలు అనుభవించాడు. అంతా వ్యర్థమని తెలుసుకున్నాడు. ఆకాశం క్రింద, సూర్యుని క్రింద, భూమి మీద జరిగేదంతా అతనికి వ్యర్థమనిపించింది. అంతా వ్యసనమే, ఆత్మకు వేదనే, విసుకు, విసర్ధన. ఈ లోకంలోని పదార్థాలను ఆశించి ఎందరో ఆశాభంగం చెందిన వారున్నారు. జీవితం సారహీనమనిపించింది. కొందరైతే జీవితంలో హతాశులై ఆత్మహత్యకు పూనుకుంటున్నారు. ఉరిపెట్టుకొని విషం తాగి మేడమీది నుండి కిందికి దూకి నదిలో దూకి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నిద్రమాత్రలు మింగి అలానే నిద్రపడకలో శవాలై మిగిలిపోతున్నారు. నీవు నిండు జీవితాన్ని కోరిన వ్యక్తివైతే దేవునితో యేసుక్రీస్తు ద్వారా సరైన సంబంధం ఇప్పుడే ఏర్పరచుకుంటావు. దేవుని బిడ్డలకు సమస్యలేవీ ఉండవా అంటే ఎందుకుండవు? ఉంటాయి. అవి మనల్నేమీ చెయ్యలేవు. పేతురంటున్నాడు, మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేసేవాడెవడు? ఎవడూ హాని చెయ్యడని కాదు, అట్టి హాని మనల్ని ఏమీ చెయ్యలేదు అని గ్రహించాలి. మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినా మీరు ధన్యులే. వారి బెదరింపులకు భయపడకండి, కలవరం చెందకండి. సత్యం కోసం హింసలకు గురి అయినా దేవుని బిడ్డలకు ఆనందమే. దేవుని బిడ్డలకు ఈ లోకంలో శ్రమలు తప్పవు. క్రైస్తవం తండ్రి తన బిడ్డలకు చేసే అనుదిన సంతర్పణ
విందు, అనుదిన పంక్తి భోజనం కూడా. దేవునికి స్తోత్రం. విశ్వాసులకు ఎందుకు శ్రమలొస్తాయి అనే ప్రశ్నకు ఒకే జవాబు కావాలంటే దొరకదు. అయితే విశ్వాసులకు శ్రమలు మేలు చేస్తాయి. పాత నిబంధనలో నీతిమంతులు 100% శ్రమలనుభవిస్తే, కొత్త నిబంధన విశ్వాసులు 80% శ్రమలనుభవించారు. యేసు ప్రభువు యొక్క శ్రమలను బట్టి మన శ్రమలు మనకెంతో అర్థవంతమైనవి. శ్రమలను గురించిన మర్మం పూర్తిగా మనం గ్రహించజాలము. యేసును లోకం ఎరగదు గనుక మనలను ఎరగదు. అందుకే మనకి లోకంలో శ్రమలు కలుగుతాయి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనం. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందినవి. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవి, మన సంతతి వారివి అవుతాయి. మనం సంతోషంగా హాయిగా ఉంటే దేవుని స్వరం మెల్లిగా వినిపిస్తుంది. మన శ్రమలలో ఆయన స్వరం బిగ్గరగా వినపడుతుంది. శ్రమలు దేవుని మైకు, దేవుని లౌడ్ స్పీకరు. 1 పేతురు 1 వచనంలో భక్త పేతురు ఏమన్నాడు? బంగారము అగ్నిలో పుటం పెట్టినప్పుడు శుద్ధపరచబడుతుంది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శ్రమల చేత పరీక్షలకు నిలిచి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, ఘనత, మహిమ కలుగుతాయి. శ్రమల అగ్నిలో విశ్వాసమనే బంగారంలో ఉన్న మష్టు అంతా పోతుంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలిగిస్తాయి. అందుకే విశ్వాసులు శ్రమలలో అతిశయిస్తారు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. దేవుడన్నాడు, నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచాను, వారి మొర విన్నాను, వారి దుఃఖాలు నాకు తెలిసే ఉన్నాయి, వారిని విడిపించడానికి నేను వచ్చాను. 2 కొరింథీ 4వ అధ్యాయం 17వ వచనంలో భక్త పౌలు అన్నాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రం ఉండే మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారాన్ని కలుగచేస్తున్నాయి. పేతురు ఈ వాక్య భాగంలో సహోదరత్వాన్ని ఉద్దేశించి ప్రబోధిస్తూ, మీరంతా ఏకభావంతో, సానుభూతితో, సోదర ప్రేమతో, దయతో, వినయంతో బ్రతకండి అన్నాడు. మనపై దేవుడు ఎన్నో దీవెనల వానలు కురిపించాడు గదా, ఇక ముందు కూడా మనకు దేవుడెన్నో ఆశీర్వాదాలు వాగ్దానం చేశాడు. ఇది దృష్టిలో ఉంచుకొని మనము కూడా ఇతరులపై కక్షలు పెట్టుకోకుండా వారిని దీవించాలి, వారి మేలునే ఆకాంక్షించాలి. దేవుడు మనల్ని పిలిచింది ఇందుకే. దేవుని దీవెనలకు మనం వారసులమవ్వాలంటే అందరినీ దీవించాలి. మనలో కక్ష సాధింపు మనస్తత్వం ఉండకూడదు. బ్రతకాలని అందరికీ ఆశ ఉండడం సహజం. అయితే దేవుడు చెప్పిన రీతిగా జీవించాలి. అప్పుడే మనకు అన్నీ మంచి రోజులవుతాయి. లేకపోతే రోజులన్నీ చెడ్డవే అవుతాయి. అదే దేవుని తీర్పు. దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించకపోతే మన ప్రార్థనలు ఆయన వినడు. మన ప్రార్థనలకు జవాబివ్వకుండా ఆయన మౌనం వహించగలడు. ప్రతి విశ్వాసి తన నాలుకను చెడుగు నుండి కాపాడుకోవాలి. పెదవులు మోసపు మాటలు పలకకుండా అదుపులో పెట్టుకోవాలి. చెడుగు నుండి వైదొలగాలి, మంచినే చేస్తూ ఉండాలి. శాంతిప్రియులై సమాధానపరిచే మార్గాలను అన్వేషిస్తూ ఉండాలి. న్యాయవంతులపై ప్రభువు కృపాదృక్కులు ప్రసరిస్తాయి. ఆయన చెడుగు చేసేవారికి పరాంగుఖుడు. మంచి చేయాలని మీకు ఆసక్తి ఉంటే మీకు హాని చేయగలవాడెవడు? అవిశ్వాసులు కూడా ఈ దైవ లక్షణాలను చూచి మెచ్చుకోగలరు. నీతి నిజాయితీ కోసం బాధలకు గురి కావలసి వచ్చినా మీరు ధన్యులే. వారు భయపడేదానికి మీరు భయపడకండి, కంగారు పడవద్దు. న్యాయమైన యథార్థ ప్రవర్తనకు ఫలితంగా బాధలు రావడం ఈ లోకంలో సాధారణ సంభవమే. భయపడకండి, ధైర్యం వహించండి.
సోదరీ సోదరులారా, మరచిపోకండి, ఈ మాటలు రాస్తున్నది సీమోను పేతురు. పేతురు అంటే రాయి, రాయిలాంటి వాడయ్యాడు సీమోను. 4 సువార్తల్లో పేతురు సంగతి చెప్పబడింది. స్వతహాగా ఈయనలో ఉద్రేకపు పాళ్లెక్కువ. అపొస్తలుల జాబితాలో పేతురు పేరు మొదట ఉంది. పేతురు హృదయం విశాలమైనది, సాహసికుడు. అయితే క్షణికోద్రేకంలో పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తాడు. మరుక్షణంలో మరీ పిరికివాడైపోతాడు. అయితే తాను ఈ ఉత్తరం రాసేటప్పటికీ పేతురెంతో మారిపోయాడు. పెంతెకోస్తు తరువాతి పేతురు ధైర్యశాలి, ఆత్మపూర్ణుడు. ప్రభువు కోసం ఎంతకైనా తెగించగలడు. అతని విశ్వాసం, అతని సాహసం, తెగువ అతని మాటల్లో వ్యక్తమవుతోంది. అంతేకాదు, అతని తగ్గింపు, వినయశీలం కూడా పేతురు మాటల్లో స్పష్టమవుతోంది. సువార్తల్లోని పేతురు తన పత్రికల్లో నిజంగా రాయిలాంటి మనిషై మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువు పేతురుకిచ్చిన ఆజ్ఞ, నా గొర్రెలను మేపు. పేతురు ఎంతో సున్నితమైన మనసు గల కాపరి, యేసుకు ఉపకాపరి. గెత్సెమనే తోటలో యేసు పక్షాన పోరాడాలనే ఉద్దేశం గలవాడై తన కత్తి దూసి మల్కు అనే దాసుని చెవి తెగ నరికాడు. ఇప్పుడు ఈ పత్రికలో అంటున్నాడు, ప్రభుత్వానికి, చట్టానికి లోబడి ఉండండి. ప్రభూ, నీకు సిలువ దూరమగునుగాక అని చెప్పిన పేతురు ఇప్పుడు యేసుక్రీస్తు శ్రమలు మనకు విమోచనాత్మకమైనవి అని రాస్తున్నాడు. ఒకప్పుడు మీరు దేవుని ప్రజ కారు, ఇప్పుడు ఆయన ప్రజ అయ్యారు. ఒకప్పుడు మీరు దారి తప్పినవారు, గొర్రెల్లాగా దారి తప్పి తిరిగారు. గాని ఇప్పుడు మీ ఆత్మలకు అధ్యక్షుడు, కాపరి అయిన వాని తట్టుకు మరలి వచ్చారు. ఈ మాటలంటున్నప్పుడు ఇదంతా తన అనుభవమే అని తేటగా కనిపిస్తోంది. సీమోను అంటే ఇసుక, ఇప్పుడతడు పేతురు అనగా రాయిలాగా గట్టివాడు. తన అనుభవంలో తాను నేర్చుకున్న సంగతులే మనకిప్పుడు నేర్పుతున్నాడు. పౌలు విశ్వాసానికి అపొస్తలుడైతే పేతురు నిరీక్షణకు అపొస్తలుడు. మన ప్రస్తుత పరిస్థితులెలాంటివైనా మన నిరీక్షణ స్థిరమై అచంచలమై ఉంటుంది. శ్రమలు, మరణము తటస్థపడినా మన నిరీక్షణ చెక్కుచెదరదు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.